దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిని మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో తీతుకు రాసినటువంటి పత్రిక ధ్యానాలని మనం ప్రారంభించుకుంటున్నాం. తీతుకు రాసినటువంటి పత్రిక గురించి ఇప్పటికే నేను ఒక చక్కని వర్తమానాన్ని వీడియో రూపంలో జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఛానల్లో ఇప్పటికే ఉంది. దాని థంబ్నైల్ ఇక్కడ స్క్రీన్ మీద ఇప్పుడు మీకు నేను చూపిస్తూ ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తీతుకు రాసినటువంటి పత్రికను గూర్చి ఇంకా వివరంగా ఆ వీడియో కూడా మీరు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ వీడియో కూడా చూస్తే కాస్తంత ఇంట్రడక్షన్ లాగా మీకు ఉపయోగపడుతోంది. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో, క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో 17వ పుస్తకమైనటువంటి తీతుకు రాసినటువంటి పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి ఈ పత్రికలో మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటువంటి అనేకమైన విషయాలు ప్రియ ప్రభువారు ఈ యొక్క పత్రికలో పౌలు ద్వారా వ్రాయించి ఉంచారు. ఈ పత్రిక మనం ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. 3 అధ్యాయాలు కలిగినటువంటి తీతుకు రాసినటువంటి ఈ పత్రికను మీకు నేను వీలైనన్ని ఎపిసోడ్లాగా అందించడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా తీతుకు రాసినటువంటి పత్రికలో ప్రతి అధ్యాయం, ప్రతి వచనం, ప్రతి పదం మనం ధ్యానం చేద్దాం. మీరు తప్పనిసరిగా తీతుకు రాసినటువంటి పత్రికను గురించి వివరణను మీరు పూర్తిగా బైబిల్ తెరచి మీ దగ్గర పెట్టుకుని మీకు అనుకూలమైన సమయంలో మీరు ధ్యానిస్తే మనం ఎంతగానో ఆత్మీయంగా ఆశీర్వదించబడతామనేటువంటి వాస్తవమైనటువంటి మాట మీరు గుర్తుపెట్టుకుని మీ మనసులో ఉంచుకుని ఈ కార్యక్రమంలో పాల్పొందండి. నేను ప్రారంభిస్తున్నాను. ప్రారంభించే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. తీతుకు అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలో అనేక ఆత్మీయ ఆశీర్వాదపు వర్తమానాలను మీరు దాచి ఉంచారు. మేము ప్రతి వచనం ధ్యానం చేస్తున్నప్పుడు మీరు మాకు సహాయం చేయండి, మీ కనికరం చూపించండి. ఈ వీడియో ద్వారా అనేక మంది ఆశీర్వదించబడడానికి కృప చూపించమని ప్రభువును రక్షకుడునైనా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. తీతు అనేటువంటి పదానికి అర్థం ప్రియమైన కుమారుడు అని అర్థం. అపోస్తలుడైన పౌలు తీతుకు ఈ పత్రిక వ్రాసినటువంటి సందర్భం, వ్రాసినటువంటి పరిస్థితులు అన్నీ ఒక్కొక్క వచనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది. 1వ వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయం. దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తమును. మరలా చదువుతున్నాను. దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తమును. ఎవరి విశ్వాసమట? దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము. ఎవరి పడితే వాళ్ళ విశ్వాసం కాదు, దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము. ఎందుకని ఎవరి పడితే వాళ్ళ విశ్వాసం కాదు అని చెప్తున్నానంటే, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం ఒక విధంగా ఉంటుంది, దేవుని యొక్క ఏర్పాటులో లేనటువంటి వారి విశ్వాసం ఒక విధంగా ఉంటుంది. మీకు అది ఒక్కొక్క వచనం ధ్యానం చేస్తున్నప్పుడు మీకు అర్థమవుద్ది. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును. ఈ మొదటి పేరాలో 1, 2, 3, 4 వచనాలు ఉంటాయి. 3వ వచనం మనకు కనిపించదు. 1, 2, 3, 4 వచనాలు కూడా ఈ పారాగ్రాఫ్లో ఉంటాయి. 2వ వచనం, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. మీకు అర్థం కాలేదు కదా? జాగ్రత్తగా వినండి, కంగారేమీ లేదు. ప్రతి వచనం, ప్రతి పదం నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి.
నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి. ఏ భక్తికి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి. భక్తి ఉంటుంది, కానీ తలపోటు తగ్గుతుందనో, జ్వరం తగ్గుతుందనో, పిల్లల పెళ్ళవుద్దనో, పొలం కొనుక్కోవాలనో, ఇల్లు కట్టుకోవాలనో, లేదా కోర్టు సమస్యల నుంచి విడుదల అవ్వాలనో ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని దేవుని యందు విశ్వాసం ఉంచడం వేరు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడినటువంటి భక్తి వేరు. మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు వెళ్తున్నటువంటి చర్చిలో ఒకవేళ 100 మంది ఉన్నట్లయితే 100 మంది దేవుని మందిరానికి ఎందుకు వచ్చి ఉన్నారు? రకరకాలైనటువంటి సమస్యలతో వచ్చి ఉంటారు. వారిలో నిత్య జీవమును గూర్చి నిరీక్షణతో ఎంతమంది వచ్చి ఉంటారు? చాలా తక్కువ మంది వచ్చి ఉంటారు. ఎక్కువ మంది దేని గూర్చి దేవుని మందిరానికి వస్తారంటే వారి యొక్క ఆపద నుంచి, శ్రమ నుంచి, కష్టం నుంచి దేవుడు విడిపిస్తాడేమో అనే ఒక భక్తితో వస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి యొక్క భక్తి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి. వీరి భక్తి నిత్య జీవమును గూర్చి నిరీక్షిస్తారు. వీళ్ళు దేన్ని గూర్చి? నిత్య జీవమును గూర్చి. జీవము యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. యేసయ్య అన్నాడు, నేనే జీవము అన్నాడు. నేనే జీవము అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి యేసయ్యలో నిత్య జీవం ఉన్నది. ఎందుకంటే ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యాడు కదా. అందుకని నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన, ఈ భక్తికి ఏది ఆధారమట? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. సత్య విషయము, సత్యము. ప్రభు యేసయ్య అన్నాడు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము అని అన్నాడు కదా. సత్యము ఎవరు? యేసయ్యే. యేసుక్రీస్తు ప్రభువారే సత్యము కదా. ఇక్కడ అంటాడు, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. ఇంత పొడవుగా ఉన్న ఈ మాటని సింప్లిఫై చేసి చెప్పాలంటే, నిత్య జీవమును గూర్చి నిరీక్షణ కలిగించే వాక్యము గూర్చి అనుభవ జ్ఞానం. మరలా చెప్పనా? నిత్య జీవమును గూర్చి నిరీక్షించేటువంటి దానికి ఆధారమయ్యేటువంటి వాక్య జ్ఞానము, వాక్య అనుభవము నిమిత్తము. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడును అయిన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఎందుకు రాస్తున్నాడు పౌలు? అర్థమైందా ఇప్పుడు తీతుకి? నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణను కలిగించేటువంటి సత్యవాక్య అనుభవ జ్ఞానం, దాని నిమిత్తం తీతుకి ఈ పత్రిక రాస్తున్నాడు పౌలు. పౌలు తనకు తాను ఈ పత్రికలో ఎలా ప్రజెంటేషన్ చేసుకుంటాడంటే, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడునైన పౌలు, దేవునికి దాసుడు. మనం వాస్తవానికి దేవునికి దాసులమై ఉన్నప్పుడు మనుషులకి మనం దాసులంగా ఉండలేం, కాజాలం. ధనానికి దాసులుగా ఉండలేం,
పదవులకి దాసులుగా ఉండలేం, అధికారానికి దాసులుగా ఉండలేం. ఏమండి, ఈ లోకంలో ఉండేటువంటి దేనికి కూడా మనం దాసులుగా ఉండలేం. కానీ దేనికి దాసులుగా ఉండగలం? దేవునికి దాసులుగా ఉండడానికి నిర్ణయించుకుంటే దేవునికి మాత్రమే దాసులుగా ఉండగలం. పౌలు అదే అంటాడు, దేవుని దాసుడను యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడును అయిన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తులుడైన పౌలు అంటున్నాడు. అపోస్తులుడైన పౌలు తీతును గూర్చి ఏమంటున్నాడు? నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. తీతు అపోస్తులుడైన పౌలుకు నిజమైన కుమారుడా? ఒకవేళ కాకపోతే అపోస్తులుడైన పౌలు అబద్ధం చెప్తున్నట్లా? నిజమైన కుమారుడు అనే పదప్రయోగంలో ఉన్న అర్థమేంటి, ఆంతర్యం ఏంటి? వాస్తవానికి అపోస్తులుడైనటువంటి పౌలు వివాహమే చేసుకోలేదు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. నేను స్వతంత్రుడును కానా అని తాను కొరింథీయులకు ఉత్తరం రాస్తూ 5వ వచనంలో తక్కిన అపోస్తుల వలెనో ప్రభు యొక్క సహోదరుల వలెనో, మిగిలినటువంటి అపోస్తులు ఉన్నారు కదా, వారి వలె యేసుక్రీస్తు యొక్క సహోదరులు ఉన్నారు కదా, ప్రభు యొక్క సహోదరుల వలె కేఫా వలెను, కేఫా అంటే పేతురు, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా అని అంటాడు. అంటే అపోస్తులు, కేఫా అంటే పేతురు, యేసు యొక్క సహోదరులు, వాళ్ళు వారి యొక్క పరిచర్యకు తమ తమ జీవిత భాగస్వాములను, భార్యను తీసుకుని వెళ్తూ ఉన్నారు. పౌలు అది ఉటంకిస్తూ తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలె కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా అని అంటాడు. ఎందుకు లేదు? ఉంది. కానీ పౌలుకి వివాహమే కాలేదు కదా. పౌలుకి వివాహం కాలేనప్పుడు ఇక కుమారుడు ఎలాగ వస్తాడు? నిజమైన కుమారుడు ఎలా వస్తాడు? మీకు మరొక మాట గుర్తు చేస్తాను. ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? మీ బైబిల్స్ తెరిచి చూస్తూ ఉన్నారా? రెఫరెన్స్ల్ని కాస్త తెరిచి చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక ద్వారా అద్భుతంగా మనం ఆశీర్వదించబడతాం. 7వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. నా వలే నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ అంటున్నాడు నా వలే నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. పెండ్లి కాని వాళ్ళతో ఏం చెప్తున్నాడు? నా వలే మీరు ఉండండి అంటే ఇక వివాహం చేసుకోవద్దు. విధవరాండ్రకు కూడా చెప్తున్నాడు, నా వలే మీరు ఉండండి, ఇక వివాహం చేసుకోవద్దు. వివాహము చేసుకోనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలుకి నిజమైన కుమారుడు అనంటే దాని ఆంతర్యం ఏంటి? ఇప్పుడు మరలా తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఆ మాట నేను చదువుతున్నాను. మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే
తీతు గ్రీకు జాతి నుండి రక్షించబడినటువంటి విశ్వాసి. తీతు అపోస్తులుడైనటువంటి పౌలు పరిచర్య ద్వారా రక్షించబడినటువంటి ప్రభువుని అంగీకరించినటువంటి విశ్వాసి. అందుకనే పౌలు తీతును నా నిజమైన కుమారుడు అని ఉటంకిస్తున్నాడు. ఆ తర్వాత మాట చదువుతున్నాను. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ఏ నిత్య జీవము? నిరీక్షించే వారు, భక్తి చేసేవారు, వాక్య జ్ఞానం కలిగి నిరీక్షించేవారు దేనిని గురించి నిరీక్షిస్తారు? నిత్య జీవమును గురించి కదా. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ఏ దేవుడు? అబద్ధమాడనేరని దేవుడు. నీవు ఎవని సన్నిధిలో కూర్చున్నావో తెలుసా? నీవు ఎవని యందు విశ్వాసం ఉంచావో తెలుసా? నీవు ఎవని మాటలను, వాక్యమును ధ్యానం చేస్తున్నావో తెలుసా? అబద్ధమాడనేరని దేవుడు, అబద్ధమాడని దేవుడు. అబద్ధమాడని దేవుని విశ్వసించిన నీవు ఆయన వాగ్దానం నమ్మదగినది. ఏ వాగ్దానం అది? నిత్య జీవమునకు వారసులుగా చేస్తానన్నటువంటి వాగ్దానం. ఎప్పుడిచ్చాడు ఈ వాగ్దానం? అనాది కాలమందే వాగ్దానము చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. ఆయన వాగ్దానం అనాది కాలమందే చేశాడు మనకి నిత్య జీవం ఇవ్వాలని. అందుకనే నిత్య జీవమును గూర్చి నిరీక్షించేవారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారు తొట్టిల్లరు, తప్పిపోరు. ఎలాంటి పరిస్థితుల్లోని వారి యొక్క విశ్వాసపు పునాదులు కదలనే కదలం. పరిస్థితులు ఎలాంటివైనా, పరిస్థితులు ఎంత జటిలమైనవైనా, ఎంత కఠినమైనవైనా, విశ్వాసపు పునాది అస్సలు కదలదు. ఎందుకంటే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఎప్పుడో అనాది కాలమందే దేవుడు వాగ్దానం చేస్తే, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. ఎప్పుడో చేసినటువంటి వాగ్దానాన్ని ఇదిగో ఈరోజు ఈ వాక్యం ద్వారా, ఈ వీడియో ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. నేను నిన్ను ఇప్పుడు ఏర్పాటు చేసుకోలేదు, అనాది కాలమందే ఏర్పాటు చేసుకున్నాను. నా ప్రణాళికలో నీవు ఉన్నావు అని అంటాడు దేవుడు. అందుకనే మనము ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుని విశ్వసిస్తున్నాం. ఆయన యొక్క మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. అబద్ధమాడనేరని దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగునుగాక. తన కుమారుడైన లేదా తాను నిజమైన కుమారుడిగా స్వీకరించినటువంటి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తీతుకు ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నాడు, ఒక దీవెనిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి ఆశీర్వాదం ఎలా వస్తుంది? దీవెన ఎలా వస్తుంది? ఇక్కడ చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని నుండి వస్తుంది. మన రక్షకుడైన యేసు క్రీస్తు నుండి వస్తుంది. అందుకనే తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు, కనికరమును, సమాధానమును. కృపయు,
కనికరమును, సమాధానమును. ఈ మూడు కూడా తీతు అనబడినటువంటి తన ఆత్మీయ కుమారుడికి కలుగునుగాక అని ప్రకటిస్తూ ఆశీర్వదిస్తున్నాడు తన ఆత్మీయ కుమారుణ్ణి. అనేకమైనటువంటి విషయాలు చెప్తాడు ఈ పత్రిక ద్వారా తీతుకి. ఈ పత్రిక తర్వాత తీతు యొక్క పరిచర్య అద్భుతంగా మారిపోయింది. ఈ పత్రిక తర్వాత తీతు యొక్క విశ్వాసపు విధానమే మారిపోయింది. నేను నమ్ముతున్నాను ఈ పత్రిక ధ్యానాలు ఈ శీర్షికలో ప్రతి వీడియో మీరు చూస్తే మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే దేవుడు నిశ్చయంగా సహాయం చేసి మీకు ఆత్మీయ ఆశీర్వాదాలను ఇస్తాడు అన్నమాట వాస్తవం. నేను మొట్టమొదటి పేరా ఒకటే వివరించాను ఇప్పటి వరకు. మొదటి పేరా మాత్రమే వివరించాను. రెండవ పేరాలో అంటే తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు మరొక వీడియోలో నేను మీకు అందిస్తాను. ఓకే, తప్పనిసరిగా ఈ వీడియోల్ని మీరు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తన యొక్క కృప మనకు తోడై ఉంటుంది. మన నిరీక్షణ ఈ లోకంలో ఉన్నటువంటి అవసరాల నిమిత్తము మాత్రమే కాక నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ అయి ఉండాలి కదా. ప్రభువుని ఈ లోకంలో బ్రతికినంత కాలం కోసమే మనం విశ్వసిస్తే అసలు ప్రయోజనం ఏంటి? నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ కదా మనం కలిగి ఉండాల్సింది. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి జీవితంలో విశ్వాసము చెక్కు చెదరదు. చెక్కు చెదరని నిరీక్షణ నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ. ఓకే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నిత్య ఆశీర్వాదము, దీవెన, రక్షణ, సహవాసము మనందరికీ తోడయుండి ఆయన యొక్క నిత్య జీవమునకు వారసులుగా మనలను చేయునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.